మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మన అఖిల్కి ఒక 3 సాంగ్లు వచ్చినాయి. పులై వస్తున్నా గర్జించి చెప్తున్నాను సాంగ్ మస్తు ఉంటుంది. కానీ మస్తు పులై వస్తున్నా గర్జించి చెబుతున్నా శ్రీపురం. సో వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణపురం. గాయస్ అందరు ఎట్లుర్రు మంచిగా. అయితే ఇవాళ మనం ఏడికి వచ్చినాం అంటే కళ్ళు తాగనికి వచ్చినాం. కళ్ళు మా వాళ్ళందరూ జరా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మా బాబాని ఇలా వేటేసాం మా బాబాయ్కి. ఇవో బాబాయ్ అంటే వాళ్ళు అయ్యానే మంచిగా వేటేసాం. మా బాబా అప్పటి నుంచి సతాయిస్తుంటే ఇలా కళ్ళు తీసుకొచ్చాడు. మేమైతే తప్పిపోయినాం. ఇటు వచ్చి మాకు రూట్ అర్థమైతే వచ్చినాము. ఇటేనా ఇటే నాకు అర్థమైతలే అన్న. కానీ క్రేజ్ ఉంటుంది ఇక్కడ. కళ్ళు మస్తు అనిపిస్తుంది. కళ్ళు అయితే మస్తు ఉంటుంది ఇక్కడ. దావురు నా పేరు చెప్పి ఆయన పేరు చెప్తే అసలు ఉన్నది కూడా పోయారు. అట్లా ఉంటుంది మళ్ళీ. ఇట్లాంటి త్యాగాలు చేయకండి మీరు. వాడు వీడు చెప్పినని. సో గాయస్ ఇలా మేమైతే కళ్ళు తాగుతున్నాం. కళ్ళు ఏం తాగుతున్నాం అంటే మాకే తెలియదు ఎందుకు తాగుతున్నాం. ఇగో నేను ఇందాక చెప్పిన మా బాబాయ్ ఆయన మా బాబాయ్ నా దగ్గర వేసుకోవద్దురా. మేము అందుకే మా బాబాయ్కి ఎలా మేము పొద్దున్న సతాయించినాము. అందుకే మమ్మల్ని కళ్ళు తీసుకొని వచ్చిండు. మన అసలుకి ఆయన మెయిన్ వ్యక్తి ఎవరో తెలుసా? ఈ కింద కూర్చున్న ఆయన. ఈ ఫ్రెండ్ని గుర్తుపట్టరా ఫ్రెండ్స్? ఆ ఫ్రెండ్ మన రైటరు. ఈయన కూడా వేసుకోవాలి. మా తమ్ముడు ఇక వీడియో తీసిన పేరు చెప్పండి, ఎందుకంటే మరి సిగ్గుపడుతుండు. పిల్ల ఇచ్చిన లెక్క. నేనైతే కళ్ళు తాగుతున్నా ఫ్రెండ్స్. మీరు నేను ఎవరు అనుకోకూడదు. నేను మేము అదే నన్ను గుండె వేయించుకున్నా అని మీరు ఎవరు అనుకోలేరు. మీరు ఎప్పుడైనా కళ్ళు తాగారా గాయస్? తాగిన వాళ్ళు అయితే మరి కామెంట్ చేయరు. నేనైతే తాగుతున్నా. ఇది ఏమంటే కుండ్లురా కాదు, పసుమాంలా ఏందిరా? పెద్దంబర్పేట పసుమాంలా. మంచి కళ్ళు అన్నందుకు రే అన్నిటి పోతావురా. ఆయనకి ఇటు కెమెరా చెప్తాడు. కళ్ళు పట్టుకుని అయిపోయి అందరూ బ్రాండ్ విస్కీ బంద్ చేసి కళ్ళు తాగండి. ఆరోగ్యానికి చాలా మంచిది. కిడ్నీలు రాలిపోతాయి, గుండె ఫ్రీ అవుతుంది, హార్ట్ ఫ్రీ అవుతుంది, హార్ట్ స్ట్రోక్ రాదు, కొన్ని జబ్బులు పోతాయి, కొన్ని రకాల జబ్బులు మాయమవుతాయి. దయచేసి అందరూ నేను కూడా కళ్ళు తాగుతాను. ఎప్పటికీ కళ్ళు తాగుతాను. టైం దొరికినప్పుడు కళ్ళు తాగుతాను. టైం దొరికినప్పుడు కళ్ళు తాగుతాను. మేము అసలు ఇవాళ రానన్నాడు కానీ మేమే రేపు తాగమన్నాడు. కానీ ఇవాళ శనివారం ఇవాళ తాగాల్సింది ఖచ్చితంగా తప్పు చేసినాం. ఈయన కూర్చుంటే ఇగో నేను ఇందాక వీడియో కొట్టుకుంటూ వస్తున్నా గాయస్. నేను అది ఒక బాటిల్ అది చూపిరా ఫస్ట్. ఇగో ఇది ఇప్పుడు ఇలా అయిపోతే ఇంకా 2 బాటిల్ ఉన్నాయి. నేను రాకపోయినా ఇది కూడా అయిపోతుండే. అఖిలాడే చేస్తున్నాడు, వాడు మాట్లాడతలేడు. అఖిలనా మరి ఏం చేస్తాం ఇక? ఇది అరే పన్నుందని వెళ్ళిపోయారు. నేను ఇంకోటి తెలుసా, ఇలా షాక్ చూసి ఏం తెలుసా, నాకు చెప్పలే. కెమెరా పట్టుకున్నా మా ఫ్రెండ్ గారు నాకు ఫోన్ చేసిండు. అరే బాబాయ్ కళ్ళు పోతుంది రాబాయ్. నేను ఫస్ట్ అడిగినప్పుడేమో నాకు చెప్పలేడు. తర్వాత అఖిలాడు మా తమ్ముడు వీడు వైద్యాడు ఇద్దరు ముగ్గురు కలిసి అడిగినప్పుడు తర్వాత నాకు తెలిసింది. ఇలా ఊపుడు అలా రూపాలంట. నువ్వు బాబాయ్ కళ్ళు ఎట్లుంది? కళ్ళు బాగుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. అందరూ కళ్ళు తాగండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈ మందు వీళ్ళు అన్ని బంద్ చేయండి. అన్ని బంద్ చేయాలి. నా అడ్వైజ్. ఇంకో ఇంట్లో హైలైట్ ఏంది తెలుసా గాయస్? ఇంట్లో ఏ వయసులోనే తాగవచ్చు కళ్ళు. అందుకే మా తమ్ముని కూడా తాపిస్తున్నాం. అరే తెప్పురా అరే వేద ఎట్లుంది? తీయగా అరే కళ్ళు తీయకూడదా? పులుపులో ఉందా తీయ ఉందా? నీకు ఎట్లా అనిపిస్తుందిరా? కానీ మా వేదాడు ఫస్ట్ టైం తాగుతుండు. అప్పుడు ఎప్పుడు వరంగల్ తాగిండు, మళ్ళీ ఇప్పుడు తాగుతుండు. తీయగుందా అఖిల్? నేను ఎట్లా చెప్పు కళ్ళు ఎట్లున్నాయి? ఇంటికి ఎట్లా వాళ్ళని ఆలోచిస్తున్నా. 2 బండ్లు ఉన్నాయి కదా. ఎందుకు మంచిగా ఉందా? కొంచెం గుమ్మ అంటుంది కదా కొంచెం.
కానీ ఇది పసుపాంలో అంటే మన ఎట్లా పెద్దంబర్పేట అయినా సైడ్ వస్తుంది. మేము మొత్తం 3 బాటిల్ తీసుకున్నాం గాయస్, 3 బాటిల్ తీసుకున్నాము. నేను వచ్చేవరకు ఒక బాటిల్ అయిపోగొట్టారు పాపం, వాడికి నాకు ఇంకో బాటిల్ పట్టుకొని తిరుగుతున్నాయినా. బాబాయ్ నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి తాగుతున్నావు కళ్ళు? ఒక 15 years 15 years నుంచా అమ్మా? అంటే ఇప్పుడు అంటే నీకు ఇప్పటిదాకా అందుకే అంత గట్టిగా ఉన్నాను. మళ్ళీ మా బాబాయ్ ఇంకోటి ఏంటంటే, మా బాబాయ్ ఎక్కువ మందులు బీర్లు తాగడు. ఎప్పుడు వచ్చినా ఏమన్నా కూడా అప్పుడప్పుడు కళ్ళే తాగుదామంటాడు, కళ్ళు తాగమంటాడు. ఇక ఇవాళ కూడా అసలు నిన్న ప్లాన్ చేసిండు, అంటే నిన్న అంటున్నా సరే రేపటికి ప్లాన్ చేసిండు. నాకు ఎక్కింది గాయస్ 2 గ్లాసులకి. ఏం మాట్లాడుతున్నాడు అర్థమైతే లేదు, నిజంగా ఎక్కింది, గుమ్మ అంటుంది. అంటే తినలేదు ఏమి, అందుకనే గుడ్డు తింటున్నా. గుడ్డు తింటున్నా ఏం తింటారు? గుడ్డా ఒలిచేయలేదు ఆరా మీకు వాడుతుడు. అరే స్కూల్లో గుడ్డు ఇస్తారు కదా, ఒలుచుకుంటావా నువ్వు? వెళ్ళి వాళ్ళు ఒలిచిస్తారా? గవర్నమెంట్ స్కూల్లో బాగుంటాయి. ఇప్పుడు కానీ అప్పుడైతే బాగానే ఉండే. చికెన్ కూడానా? మస్తు చేంజ్ అయింది గవర్నమెంట్ స్కూల్ కూడా. రేవంత్ రెడ్డి వద్దులే, ఆ రేవంత్ రెడ్డి గురించి మనకి ఎందుకులే సార్. ఎవరిది? కేసీఆర్ది. నాది ఇది 3వ పెగ్గు, 3 గ్లాసు. చెప్తున్నా కదా రోజు పొద్దున్న పడిగడిపిన తాగాలని చెప్పి ఇందాక ఆయన అన్నాడు, గౌండ్ ఆయన. పడిగడిపిన తాగుతానే అంట, మస్తు అనిపిస్తా అంట. ఇంకా నేను కూడా ఏం తినలేదు, అందుకనే కళ్ళకి నీళ్ళు కూడా వస్తుంది, గుమ్మ అంటుంది. ఇట్లాంటి కల్చర్లాగా ఇట్లా కళ్ళు తాగుకుంటా ఇట్లా గుడ్డు గిల్లుకొని తింటుంటే ఏంటండి మళ్ళీ ఇట్లాంటి కల్చర్లా మధ్యలో ఒక చిన్న గుడిసె కింద ఈ గుడిసె మంచిగా చేసింది కదా. పోయిన సంవత్సరం నేను వేసిన గుడిసా ఈడు పని చేసినాడు. ఏడేసినారు ఎప్పుడు వచ్చినారా? లాస్ట్ ఇయర్ నువ్వు నేనే కానీ అవతల కట్ట నువ్వే కానీ. బాబాయ్ నాకు కళ్ళు పోస్తుండు. బాబాయ్ ఎటు పోస్తున్నావే? బాబాయ్ గుడ్డు నాకొద్దు, నేను ఇవాళ శనివారం. గాయస్ నేను శనివారం పూట నీసు ముట్టాను కానీ కళ్ళు తాగుతా, కానీ మంద ఎక్కువ అలవాటు లేదు. అప్పుడప్పుడు ఒక బీర్ వేస్తాం మనం, బీర్ వేస్తా అంతేగాని ఈ చిల్లర అట్లా లేవు గాయస్. మీకు అలాంటి వీడియోలు చూస్తూనే ఉంటారు, ఏంది ఏం చెప్పాలి ఇక. కానీ ఇంకోటి చెప్పాలంటే అసలు మీరు నన్ను గుర్తుపడుతున్నా లేదా? నేను గుండె చేయించుకొచ్చినాక ఎవరు గుర్తుపడాలి ఫస్ట్? ఇగో ఈడు పరిచయం అయ్యాడు, ఈడు కూడా పరిచయం. మా బాబాయ్ కూడా అన్నాడు, అరే నువ్వు జుట్టు ఉంటేనే బాగుంటావు, నా జుట్టులో అయితే ఏమాలి అని. అఖిల్ నేను జుట్టు లేనప్పుడు ఫీలింగ్ ఎట్లుండే చెప్పు కదా, ఎట్లా వెరైటీగా ఉన్నా కదా. ఏమైందంటే నేను గాయస్ నేను బండి తీసుకుని పోయినా, నేను వీని ఎక్కించుకోవడానికి పోయినా. అయితే వీని ముందరే ఉన్నా నేను, అంటే ముందరే వస్తున్నా, వీడు నాకు ఎదురు నడుచుకుంటూ వస్తుండు గల్లీలోకి వెళ్ళి. అంటాను అన్న నువ్వేనా అన్న, నేను ఎవరు అనుకుంటున్నా. క్రేజీ అంటే మన జుట్టుతో బాగా అనిపించినాం కదా అందరికి, అందుకని అట్లా వాళ్ళందరూ అదే అనుకుంటారు. నేను అసలు ఏది మొన్న ఇప్పుడు ఎగ్జాక్ట్లీ రా ఒక్కసారి 50 రూపాయలు ఓటించిన బాబాయ్. తర్వాత మొన్న ఊర్లో మన వాళ్ళు చనిపోయారు, ఊర్లో చనిపోయినందుకు. ఎందుకంటే కొంచెం మనకి సృష్టి ఉంటుంది మన దినాలకి, అందుకే మొత్తం చాలా ఒకటి సాంగ్ పని మీద తిరుగుతున్నాం, ఇంకోటి ఇక్కడ కొన్ని ఊర్లో కొన్ని చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి అవి తిరుగుతున్నా. ఇంకా వీళ్ళు కూడా కొంచెం ఇంకోటి స్పెషల్గా చెప్పాలంటే మన అఖిల్కి ఒక 3 సాంగ్లు వచ్చినాయి. అఖిల్ అని ఫస్ట్ ఒకటి మొన్న రిలీజ్ అవుతుంది, అది కూడా ఎలక్షన్ సాంగ్ నెక్స్ట్ లెవెల్ వచ్చింది. సింగర్ ఓవర్ అంటే మన అను ఎస్టీ అమ్మాయి క్రేజీ వాడింది. మన అఖిల్ గాని ఇన్స్టాలో ఉంటుంది, అఖిల్ గాని ఇన్స్టా నేను కూడా పెడతా చూడండి. క్రేజీ అంటే క్రేజీ వచ్చింది. ఎట్లా అనిపించింది ఎలక్షన్ సాంగ్?
ఫుడ్ మాత్రం వేరే లెవెల్ అసలు. ఇప్పుడు ఇన్స్టాలో ట్రెండ్ అవుతుందని మీరు చూడండి ఏంటది శ్రీపురం ఏమని రాసినావు ఆడపులై వస్తున్నా గర్జించి చెబుతున్నా శ్రీపురం అని ప్రజల రాసిండు. ఒక్కొక్క ఆమె వీడు రాసింది ఒక లెవెల్ అయితే అమ్మాయి పాడింది ఇంకా లెవెల్, నెక్స్ట్ లెవెల్. బాబాయ్ నువ్వు ఆ పాట విన్నావు, ఎట్లా అనిపించింది చెప్పు. బాగుంది, ఆ, చాలా బాగుంది గైస్. మీరు కూడా బాగుంది అంటారు, చూడాలి. చూడండి, లైక్ చేయండి, మంచిగా మనకు కూడా సపోర్ట్ చేయమని చెప్పు. సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేయండి అందరూ. అదే ఇది చూడు, అరే ఇటు ఇచ్చాడు రైడు వారికి ఏం కళ్ళు వచ్చినాయి కానీ ఏం పడ్డది రా, మంచిగా ఉంది నా గ్లాసు. ఏం పడ్డా కాదు, జీడిపప్పులు పడ్డా, బల్లి పడ్డా ఏం కాదు, కళ్ళు పైసలు కాదు, కళ్ళులో పడ్డా ఏది పడ్డా కూడా పైసలు కాదు, అంతే కావచ్చు, ఏం పర్లేదు. అంతేనా అఖిల్? ఇప్పుడు నెక్స్ట్ ఇంకెన్ని సాంగ్స్ ఉన్నాయి నీకు? 3 సాంగ్స్ ఇంకా 3 సాంగ్స్ ఉన్నాయి. 2 ఎలక్షన్లు ఉన్నాయి. నెక్స్ట్ అఖిల్ గారు కనిపించేమో మనకి, ఫుల్ బిజీ అయిపోతుండు. తెలంగాణ పూర్లం ఛానల్ మర్చిపోయినా, తెలంగాణ పూర్లం ఛానల్ మర్చిపోను. అంతేనా? అసలు నువ్వు మర్చిపోవద్దు, అదే అంటున్నా. నువ్వు మర్చిపోయినావు అనుకో, ఎవరిపైనా నేను పోనన్నా, తెలుసు నాకు ఆ విషయం. కానీ ఇంకా బాబాయ్ మన సాంగ్ నువ్వు విన్నావు, అది కూడా ఎట్లుంది చెప్పు. ఇంకోటి గాయస్, నేను ఫుల్ సాంగ్ నేను మా ఫ్యామిలీకే చూపించిన, మా బాబాయ్కి మా వీళ్ళందరికీ చూపించిన, ఇంకా మీకు చూపించాలి. చాలా బాగుంది సాంగ్, అవుట్పుట్ అయి ఫుల్ సాంగ్ అయితే క్రేజీ అంటే క్రేజీగా వచ్చింది. ఏమాయరా ఏ పిచ్చి అట్లా అవుతున్నావు? రే ఏ కోస్తున్నావు రా? అరే గాయస్ డిచ్చు అయిపోయింది. అరే అఖిల్ అరే పని అయిపోయిందిరా. ఇంకో 3 గ్లాసులకి డిచ్చారు. అరే అరే పట్టుకోరా అంత ఏ కూర్చుంటావు రా? ఆడించడానికి వచ్చి కింద పడ్డావు గారు. ఆడ అటు ముళ్ళ కమ్మలు ఉన్నాయిరా. అయిపోయారు కథ కాదు, డిచ్చాడు కదా ఆడు. బాబాయ్ ఆడు 3 గ్లాసులకి డిచ్చాడు ఏంది బాబాయ్? చిన్నపిల్లలు తాగొచ్చు, మంచిగా ఉంటుంది. కానీ వాడు ఏ గాయస్ ఇది ఏంటంటే చిన్నపిల్లలు తాపొచ్చు, ఏం కాదు. ఏంటంటే కళ్ళు చాలా మంచిదే. కానీ ఏంటంటే వాడు కూడా ఏం తినలేడు, కొంచెం మాకే ఎక్కుతుంది. అంటే అట్లా అంటే కొంచెం లైట్ వైబ్ ఇస్తుంది అంతే. కళ్ళు అనేది కొంచెం వైబ్ ఇస్తుంది, అంత మించి అందులో ఏమి ఉండదు. ఓకేనా? ఓకే గైస్, మేమైతే కొంచెం ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే బాయ్, మళ్ళీ కలుస్తా.